వినినంత మాత్రాననే మీ పాపాలు కష్టాలు తొలగించి మీ కోరికలు నెరవేర్చి మీ జీవితానికి సుఖ సంతోషాలను మోక్షాన్ని ప్రసాదించే మన పురాణాల్ని మన దేవుళ్ళ చరిత్రలని మీకందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో మీకు అందించే మన ఈ శబరి భక్తి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఊరిలో మన గురువు గారి ప్రోగ్రాం పెట్టించడం కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరును సంప్రదించగలరు. ఓం గం గణపతియే నమః. ఓం నమో వెంకటేశాయ. ఒక్క మాటలో చెప్పాలి అంటే మనల్ని మించినటువంటి అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. ఎందుచేత నేను ఈ మాట అంటూ ఉన్నానంటే, ఈ భూమి మీద చీమ, దోమ, ఆవు, మనిషి మొదలైనటువంటి జీవరాశులన్నీ కూడా 84 లక్షల రకాల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి. అయితే అన్నింటిలోకెల్లా కూడా ఈ మానవ జన్మ శ్రేష్టమైనటువంటిది. ఎందుకు నేను ఈ మాట అంటూ ఉన్నానంటే, మనిషికి ఉన్నటువంటి జ్ఞానం మరే జీవికి లేదు. మనిషి మాత్రమే భగవన్నామస్మరణ చేయగలడు, మనిషి మాత్రమే గోవిందనామస్మరణ చేయగలడు, మనిషికి మాత్రమే మంచి చెడు అన్నీ తెలుస్తాయి. అందుకనే నేను 84 లక్షల రకాల జీవరాశులలోకెల్లా కూడా ఈ మానవ జన్మ చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్పాను. పోనీ ఈ జన్మ అంత సులభంగా దొరుకుతుందా అంటే అది లేదు. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయన్నాను కదా, అన్ని జన్మలు ఎత్తితే చిట్ట చివరగా ఒక్క అవకాశం వస్తుంది ఈ మానవ జన్మకి. చూడండి, ఈ జన్మ లభించడం ఎంత కష్టమో. అట్లాంటి ఈ మానవ జన్మ మనం ఎత్తుతూ ఎక్కడో పుట్టకుండా అఖిల పుణ్య నదులు సకల పుణ్యక్షేత్రాలకు నిలయమైనటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ భారతదేశంలో జన్మించాం. చూడండి, మనం ఎంత అదృష్టం చేసుకున్నామో మనం. అయితే ఈ మానవ జన్మలో మనం ఏం చెయ్యాలి అంటే, వ్యాస భగవానులు వారు ఒకటే చెప్పారండి. ఈ కలియుగంలో మన దేవుళ్ళ చరిత్రలు, మన పురాణాలు వినడం కన్నా మించినటువంటి పుణ్యము, ధర్మము లేదని చెప్పి. ఎందుకు వినాలి మన దేవుళ్ళ చరిత్రల్ని, పురాణాలని? వింటే ఏమొస్తుంది అంటే, మన పాపాలు కష్టాలు తొలగిపోతాయి, మనం సుఖశాంతులతో జీవిస్తాము, మరణించినటువంటి తర్వాత వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి బ్రతికున్నప్పుడు. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి ఒక మనిషికి? అంత గొప్పవి మన దేవుళ్ళ చరిత్రలు, మన పురాణాలు. సులభంగా తరించేటువంటి మార్గం. పేదవాడైనా కోటీశ్వరుడైనా కూడా దేవుడికి ఏదైనా ఒక బంగారు కిరీటం చేపించాలి, లేదా పలానా ఆలయంలో 1000 మందికి అన్నదానం చేయాలంటే అది కోటీశ్వరులకు సాధ్యమవుతుంది, మరి పేదవాడు చేయలేడు. కానీ ఈ పురాణాలు వినడం ఎవరైనా చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా సులభంగా తరించేటువంటి మార్గం అన్నమాట. ఎంత గొప్పవి చూడండి మన పురాణాలు. అట్లాంటి పురాణాలని వాటి విలువ తెలియకుండా బతికేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో మన వాళ్ళు. ఒక ఆవిడ భిక్షాటన చేసుకుంటూ ఉందంట. ఒక అతను వచ్చి చూశాడు. అమ్మా, నీవు నా స్నేహితుని తల్లివి కదా, ఏమిటి భిక్షాటన చేసుకుంటూ ఉన్నా? వాడు నిన్ను వదిలేశాడా? నా స్నేహితుడు అంత దుర్మార్గుడా? ఏమిటమ్మా నీకు వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పి అడిగాడు. నాయనా, వాడు బయట దేశంలో ఉన్నాడు, నాకు డబ్బులైతే పంపించడు నాయన, కానీ ఏదో ఒక కాగితం వస్తుంది, వాని గుర్తుగా నేను భద్రంగా పెట్టెలో దాచుకుంటాను, ఇలా భిక్షాటన చేసి జీవిస్తున్నాను అన్నది. పదమ్మా ఇంటికి చూద్దామన్నాడు. చూస్తే ఆ కాగితాలు చెక్కులు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి చెక్కులు. కొన్ని కోట్ల రూపాయల సంపద ఆమె దగ్గర ఉంది, కానీ దాని విలువ తెలుసుకోకుండా ఆమె నా దగ్గర డబ్బులు లేదని భిక్షాటన చేస్తోంది. అవి చెక్కులు, దానివల్ల డబ్బు వస్తుందని ఆమెకి తెలియక. అలాగా ఇట్లా అమూల్యమైనటువంటి గొప్ప పురాణాలు, దేవుళ్ళ చరిత్రలు అనేటువంటి సంపదను మన దగ్గర పెట్టుకుని వాటి విలువ తెలియకుండా ఈనాడు సమాజంలో జనాలు బ్రతికేస్తూ ఉన్నారన్నమాట. పోయేటప్పుడు ఏమీ రాదు మన వెంట. ఈ డబ్బు సంపాదించాలి, అలా ఫలానా ప్లాట్లు సంపాదించాలి, ఇన్ని కోట్లు సంపాదించాలి అని చెప్పి అనుకుంటే అవేవి కూడా వెంట రావండి. చీమలు పెట్టిన పుట్టలన్నీ పాముల పాలు, దాచిపెట్టిన ధనమంతయు కూడా ధరణి పాలు, చనిపోయిన పిమ్మట శరీరము మట్టి పాలు, అటు పిమ్మట ఆత్మ యముని పాలు. మనం చేసినటువంటి పాపము, పుణ్యము, దాన ధర్మాలు, దైవ కార్యాలు మాత్రమే మన పాలు, అంతే. ఏవి కూడా వెంట రావు. ఈ మనిషి జన్మలో భగవన్నామస్మరణకు అంకితం చేయాలి ఈ జీవితాన్ని. ముఖ్యంగా
పురాణాలు వినాలి, దేవుళ్ళ చరిత్రలను వినాలి, ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి. ఈ జన్మ చేయి జారిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు ఈ జన్మ. అంత గొప్పది ఈ మనిషి జన్మ. కనుక మనం భగవన్నామస్మరణకి జీవితాన్ని అంకితం చెయ్యాలి. అందుకనే ఈ ఛానల్ని నేను ఎందుకు పెట్టానంటే, మన పురాణాలని, మన దేవుళ్ళ చరిత్రల్ని అందరికీ అర్థమయ్యేటువంటి సరళమైనటువంటి భాషలో మీకందరికీ అందించాలి అనేటువంటి గొప్ప సదుద్దేశంతో నేను ఈ శబరి భక్తి ఛానల్ని నేను పెట్టడం జరిగింది. నేనే కాదండి, ఎవరైనా కూడా మంచి కార్యాన్ని తలపెట్టినప్పుడు వాళ్ళకి సహకరించాలి మనం. కనుక ప్రతి ఒక్కరూ కూడా నన్ను మీ కుటుంబ సభ్యుడిలాగా భావించి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. హిందూ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాననే మన హిందూ సనాతన ధర్మానికి తోడ్పడినటువంటి వాళ్ళు అవుతారు. మన హిందూ సనాతన ధర్మం అభివృద్ధి కోసం తోడ్పడినటువంటి వాళ్ళు అవుతారు మీరు. అంతేకాకుండా ఇలా భగవంతుని కథలు చెప్పేటువంటి వాళ్ళు గనక సంతోషిస్తే ఏమవుతుందో తెలుసా? ముక్కోటి దేవతలు కూడా సంతోషిస్తారు. నేను సంతోషించాలంటే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేశారంటే నేను సంతోషిస్తాను. అప్పుడు ముక్కోటి దేవతలు సంతోషిస్తారు. అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్లనే మీరు ఒక గొప్ప దైవ కార్యాన్ని చేసినటువంటి వాళ్ళు అవుతారు. గొప్ప ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని పెట్టాను. కనుక అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఓం గం గణపతియే నమః. ఓం నమో వెంకటేశాయ.